ఇప్పుడే తెలంగాణలో ఊహించని షాక్ అయితే తగిలింది. ఒక్కసారిగా పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేసిన ఘటనలో 49 మందికి అయితే తీవ్ర గాయాలవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం మనం. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దౌనుగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రేణిగూడ గ్రామ సమీపంలో 60 మంది కూలీలు అయితే పలుగు పార చేతబట్టి మట్టి తవ్వకం పనుల్లో నిమగ్నమయ్యారు. అక్కడే చెట్ల పొదల్లో తేనె పట్టు నుంచి తేనెటీగలు లేచి ఉపాధి హామీ కూలీలపై బీభత్సం సృష్టించాయన్నమాట. తేనెటీగలు దాడి చేయడంతో భీతిల్లిన కూలీలు ఉరుకులు పరుగులతో తమ గ్రామం వైపు అయితే పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో తలకు, మెడకు, ముక్కు, చెవులకు గాయాలయ్యాయి. తేనెటీగలు కొట్టగా కొందరికి రక్తపు గాయాలు కూడా అయినాయి. ఘటనలో 42 మందికి పైగా కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో 15 మంది మహిళలు ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టరు రాజేష్ షా ఉపాధి హామీ అధికారులను, వైద్య సిబ్బందిని అలర్ట్ అయితే చేశారు. వెంటనే జిల్లా కేంద్రం నుంచి 5 అంబులెన్సులు ఘటనా స్థలానికి అయితే పంపి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కి అయితే తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో గాయాల దాడికి నొప్పి, మంటలతో కూలీలు తల్లడిల్లిపోతూ ఉన్నారు. రిమ్స్ డాక్టర్లు వెంటనే చికిత్స అందించారు. వీరి పరిస్థితి అదుపులో ఉందని చెప్తున్నారు. 2 రోజుల్లో కోలుకుంటారని చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో